గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 421. ఈ రోజు డైలీ మనీ షోలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి మరిన్ని అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూస్తే ఈ రోజు సెషన్ లోని కొంత వాల్టైల్ సెషన్ చూసాం. చివరికి ఈ రోజు సెషన్ లోని సెన్సెక్స్ 95 పాయింట్స్ పెరిగి 59,202 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 51 పాయింట్స్ పెరిగి 17,563 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.24% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ గా 0.06% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.68% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ స్లైట్ గా నెగటివ్ లో ట్రేడ్ అవుతున్నా సెకండ్ హాఫ్ లో మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఒక్కసారి మన మార్కెట్ లో రికవరీ కనపడింది. దీనికి ఓన్లీ ఒకటే రీజన్ కనపడుతుంది. నిన్న మన మార్కెట్ అప్డేట్ మాట్లాడుకుంటున్నప్పుడు మార్కెట్ లో మనం ప్రెషర్ చూడడానికి డాలర్ కి అగెనిస్ట్ గా రూపీ ఫాల్ కూడా ఒక రీజన్ అని మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు ఒక్కసారి డాలర్ లోని కొంత వీక్నెస్ కనపడడంతో డాలర్ కి అగెనిస్ట్ గా మన రూపీలోని కొంత రికవరీ కనపడేసరికి మన ఇండియన్ మార్కెట్ లో కూడా మనం రికవరీ చూసాం. నెక్స్ట్ వీడియోలోని ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ ఇష్యూని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. CERT అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఇది మన కంట్రీ యొక్క నోడల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది కదా, దీంతో చాలా మంది స్కామ్స్టర్స్ మన మొబైల్స్ కి అండ్ అలాగే వాట్సాప్ లో, టెలిగ్రామ్ లో, ఇన్స్టాగ్రామ్ లో కూడా కొన్ని ఫెస్టివల్ బంపర్ ఆఫర్స్ అని చెప్పి మెసేజెస్ పంపిస్తున్నారు. అండ్ ఈ ఆఫర్ ని మీరు ఇప్పుడు అవైల్ చేసుకోకపోతే మిస్ అయిపోతారని వాటిలో కొన్ని లింక్స్ ని కూడా షేర్ చేస్తున్నారంట. ఒకవేళ మీరు గనక ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ లాంటివి వాళ్ళు దొంగతనం చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ CERT వాళ్ళు వార్న్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ స్కామ్స్టర్స్ ఎవరిని కూడా వదిలేయట్లేదు. తెలియక ఒకవేళ మనం ఆ లింక్స్ మీద క్లిక్ చేసినట్లయితే మన పర్సనల్ డేటాని కోల్పోతాం అండ్ అలాగే మనం భారీ మొత్తంలో డబ్బులు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఈ స్కామ్స్టర్స్ చాలా తెలివిగా కూడా ప్రవర్తిస్తుంటారు. వీళ్ళు ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ నైకా పేరుతో కూడా మీకు మెసేజెస్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో అందుకనే ఇలా సస్పిషియస్ మెసేజెస్, లింక్స్ తో ఏమైనా మీకు గనక వచ్చినట్లయితే క్లిక్ చేయకండి. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. బికాస్ పాపం ఎవరికైనా తెలియకుండా ఆ లింక్ ని క్లిక్ చేస్తే వాళ్ళు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది కదా. సో అందుకనే ఈ అవేర్నెస్ ని మనం బాధ్యతగా తీసుకుని అందరికీ షేర్ అయ్యేలా చూద్దాం. ఇది యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ న్యూస్ కాకపోయినా కూడా మీతో షేర్ చేస్తే మంచిది అనిపించింది, అందుకనే షేర్ చేస్తున్నాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ SP Apparels వాళ్ళు ఇంతకు ముందే టెండర్ రూట్ లోని 6 lakh షేర్స్ ని ఈచ్ షేర్ 585 రూపీస్ చొప్పున బైబ్యాక్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని October 7th గా ఫిక్స్ చేశారు. ఈ అప్డేట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నౌ ఈ బైబ్యాక్ యొక్క డేట్స్ ని వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఈ బైబ్యాక్ November 3rd రోజున ఓపెన్ అయ్యి November 17th రోజున క్లోజ్ అవుతుంది. సో మీలో ఎవరి దగ్గరైనా సరే SP Apparels యొక్క షేర్స్ రికార్డ్ డేట్ నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లో ఉన్నట్లయితే మీరు ఈ బైబ్యాక్ లోని November 3rd నుంచి November 17th ఇన్ బిట్వీన్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ బైబ్యాక్ రిలేటెడ్ డేట్స్ రావడంతో ఈ రోజు సెషన్ లో SP Apparels స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ మీలో ఎంతమంది ఈ SP Apparels యొక్క బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ సీడ్స్ కంపెనీ అయినటువంటి కావేరి సీడ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ కావేరి సీడ్స్ వాళ్ళ బోర్డు October 27th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ అలాగే ఏ ప్రైస్ కి బైబ్యాక్ చేస్తారు అన్నది మనం చూడాలి. ఈ బైబ్యాక్ రిలేటెడ్ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఈ కావేరి సీడ్స్ కంపెనీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మన కంట్రీలో 4-wheeler ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని టాటా మోటార్స్ వాళ్ళు కంటిన్యూస్ గా గ్రోత్ డెలివర్ చేస్తూ వస్తున్నారు. అండ్ వీళ్ళ ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఉందో దానికి వేరియస్ ఫ్లీట్ సర్వీసెస్ ని ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తున్నాయి. నౌ వీళ్ళకి ఈ ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్ గా అనదర్ బిగ్ ఆర్డర్ వచ్చినట్లుగా వేరియస్ న్యూస్ ఆర్టికల్స్ లోని అప్డేట్స్ వచ్చాయి. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోని క్యాబ్ సర్వీసెస్ ని ఆఫర్ చేసేటువంటి రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఇవేరా వాళ్ళ దగ్గర నుంచి టాటా మోటార్స్ వాళ్ళకి 2000 ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సప్లై చేసేందుకు ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ మనం ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ వేరియస్ ఫ్లీట్ సర్వీసెస్ ని ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ దగ్గర నుంచి ఈ ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా టాటా మోటార్స్ కి ఆర్డర్స్ వచ్చినట్లుగా మాట్లాడుకున్నాం. నో ఈ వెహికల్ రిలేటెడ్ గా కనబడుతున్నటువంటి డిమాండ్ తో ఇప్పుడు మళ్ళీ అనదర్ ఆర్డర్ వచ్చినట్టుగా మీడియా ఆర్టికల్స్ లో ప్రింట్ అయింది. వీళ్ళ ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఇంత డిమాండ్ కనబడుతుంది కాబట్టి ఇది టాటా మోటార్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ నిన్న నైట్ మెట్రో బ్రాండ్స్ వాళ్ళు వాళ్ళ Q2 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళు ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ అప్డేట్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. క్రావాటెక్స్ బ్రాండ్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని ఎంటైర్ స్టేక్ ని మెట్రో బ్రాండ్స్ వాళ్ళు
202.17 crores కి అక్వైర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఎక్విజిషన్ ద్వారా మెట్రో బ్రాండ్స్ వాళ్ళు స్పోర్ట్స్ అండ్ ఎథ్లెటిక్ స్పేస్ లోని వాళ్ళ ప్రెజెన్స్ ని స్ట్రాంగ్ చేసుకోబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఎక్విజిషన్ రిలేటెడ్ గా మార్కెట్ ఏం ఎస్టిమేట్ చేస్తుందంటే ప్రెసెంట్ ఈ క్రావాటెక్స్ కు ఉన్నటువంటి వాల్యుయేషన్ కన్నా కూడా తక్కువ వాల్యుయేషన్ లోనే మెట్రో బ్రాండ్స్ వాళ్ళు ఈ ఎక్విజిషన్ జరిపినట్లుగా ఎస్టిమేట్ చేస్తుంది. నౌ మెట్రో బ్రాండ్స్ వాళ్ళు ఈ క్రావాటెక్స్ లోని ఎంటైర్ స్టేక్ ని అక్వైర్ చేస్తున్నారు కాబట్టి ఈ క్రావాటెక్స్ యొక్క మేనేజ్మెంట్ లో చేంజెస్ రాబోతున్నాయి. ఎప్పుడైనా సరే ఒక వీక్ కంపెనీకి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ వచ్చింది అనుకోండి, ఆ కంపెనీ యొక్క బిజినెస్ ని టర్న్ అరౌండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నౌ మెట్రో బ్రాండ్స్ యొక్క మేనేజ్మెంట్ ఈ క్రావాటెక్స్ యొక్క బిజినెస్ ని టర్న్ అరౌండ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని మార్కెట్ ఎస్టిమేట్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ క్రావాటెక్స్ స్టాక్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ లుపిన్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, పూణేలో ఉన్నటువంటి వీళ్ళ బయోటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ FDA వాళ్ళు ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసినట్లుగా అండ్ ఈ ఇన్స్పెక్షన్ ఎండ్ అయిన తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి యుఎస్ FDA వాళ్ళు ఫామ్ 483తో పాటు 17 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు రిలేటెడ్ గా ఉన్నటువంటి సెకండ్ అప్డేట్ ఏంటంటే ఈ లుపిన్ వాళ్ళ యుఎస్ సబ్సిడరీ అయినటువంటి లుపిన్ ఐఎన్సీ యుఎస్ఏ వాళ్ళు సునోవియా ఫార్మాసిటికల్ ఐఎన్సీ తోని ఒక డెఫినెటివ్ అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా సునోవియా ఒక 2 రెస్పిరేటరీ బ్రాండ్స్ అయిన బ్రోవోనా అండ్ జోపెనెక్స్ బ్రాండ్స్ ని $75 million కి అక్వైర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఇన్హైలేషన్ మెడిసిన్స్ ని క్రోనిక్ బ్రోంకైటిస్ అండ్ ఎంపిసిమా ట్రీట్మెంట్ లో యూస్ చేస్తారని, ఈ బ్రాండ్స్ ని అక్వైర్ చేయడం ద్వారా యుఎస్ లోని వీళ్ళ ఇన్హలేషన్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేయబోతున్నట్లుగా అండ్ రెస్పిరేటరీ థెరపీ ఏరియాలోని వీళ్ళ ప్రెజెన్స్ ని స్ట్రెంథన్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ RVNL వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ అప్డేట్ వచ్చింది. వీళ్ళకి అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా ప్యాకేజ్ 2 and 3 లోని కరీకట్ కెనాల్ ని డెవలప్ చేసేందుకు గాను 2 కాంట్రాక్ట్స్ ని విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇందులో ఫస్ట్ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 236 crores అండ్ సెకండ్ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ 248 crores. ఈ 2 కాంట్రాక్ట్స్ యొక్క కంబైన్డ్ వాల్యూ 484 crores గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి 2 అప్డేట్స్ వచ్చాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, వీళ్ళు ట్రిటాన్ ఎలక్ట్రిక్ వెహికల్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ MOU లో భాగంగా ఈ ట్రిటాన్ ఎలక్ట్రిక్ వెహికల్ వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని BEL వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నట్లుగా అండ్ వీళ్ళు మన ఇండియన్ మార్కెట్ అండ్ అలాగే ఎక్స్పోర్ట్ మార్కెట్ యొక్క రిక్వైర్మెంట్స్ ని మీట్ అయ్యేలాగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సెకండ్ అప్డేట్, ట్రిటాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇండియాలోని వాళ్ళ సెమీ ట్రక్ ప్రాజెక్ట్ కోసం 300 kilowatt లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ని ప్రొక్యూర్మెంట్ చేసేందుకు గాను భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఒక LOA అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ని ఇష్యూ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ LOA యొక్క ఎస్టిమేటెడ్ వాల్యూ 8060 crores అని వీళ్ళు మెన్షన్ చేశారు. దీంతో ఈ రోజు సెషన్ లో భారత్ ఎలక్ట్రానిక్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో డెలివరీ స్టాక్ 15% పైన కరెక్ట్ అయింది కదా. దీనికి రీజన్, ఈ డెలివరీ వాళ్ళు వాళ్ళ Q2 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ క్వార్టర్ లోని ఇన్ఫ్లేషన్ బాగా పెరగడం వల్ల కన్స్యూమర్ డిస్క్రిషనరీ స్పెండింగ్ బాగా తగ్గిందని అండ్ ఈ ఫెస్టివల్ సీజన్ లో కూడా యావరేజ్ యూజర్ స్పెండ్స్ అండ్ టోటల్ యాక్టివ్ షాపర్స్ నెంబర్ లో కూడా డ్రాప్ కనపడుతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ అది ఎక్కువగా చేయలేనట్లయితే వీళ్ళకి డెలివరీలు తగ్గుతాయి కదా, సో దాని వలన వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇయర్ మొత్తంలో కూడా షిప్మెంట్ యొక్క వాల్యూమ్స్ కూడా మోడరేట్ గా ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి ఈ ఫెస్టివల్ సీజన్ లో కూడా వీళ్ళ బిజినెస్ పెద్దగా పెరగలేదు అండ్ అలాగే ఇయర్ లోని వీళ్ళ బిజినెస్ మోడరేట్ గా ఉంటుందని చెప్పి వీళ్ళు ఈ అప్డేట్ ని రిలీజ్ చేయడంతో ఈ రోజు సెషన్ లో మనం డెలివరీ స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రీసెంట్ గా IPOకి వచ్చినటువంటి Tracxn టెక్నాలజీస్ యొక్క స్టాక్ లిస్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 83 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 80 రూపీస్. అక్కడి నుంచి మరొక 13.37% పెరిగి చివరికి ఈ రోజు సెషన్ లో 94 రూపీస్ 10 పైసా క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 17.63% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ ఈ రోజు గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్స్ వాళ్ళు టెన్లీగ్లిప్టిన్ ప్లస్ డెపాగ్లిఫ్లోజిన్ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ని లాంచ్ చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. ఈ మెడిసిన్ ని టైప్ 2 డయాబెటిస్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ ఇండియాలో ఈ మెడిసిన్ ని లాంచ్ చేయబోతున్నటువంటి ఫస్ట్ కంపెనీ గ్లెన్మార్క్ ఫార్మా అని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జూబిలెంట్, ఇంగ్రేవియా, మేగ్ మనీ ఫైన్ క్యామ్ అండ్ క్లీన్ సైన్సెస్ ఈ 3 కంపెనీస్ కూడా వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశాయి. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ జూబిలెంట్, ఇంగ్రేవియా యొక్క నెంబర్స్ చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 21% డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లో 24% డ్రాప్ కనిపిస్తుంది.
అండ్ ఎబిటా మార్జిన్స్ లో 426 బేసిస్ పాయింట్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ లో 260 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 79.38 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 84.28 crores ప్యాట్ జనరేట్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను అండ్ ప్యాట్ లోను గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ సెగ్మెంట్ వైజ్ రెవెన్యూస్ లో స్పెషాలిటీ కెమికల్స్ యొక్క రెవెన్యూస్ లోనే గ్రోత్ కనిపిస్తుంది. న్యూట్రిషన్ అండ్ హెల్త్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను, కెమికల్ ఇంటర్మీడియట్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోను డ్రాప్ కనిపిస్తుంది. ఈ 2 సెగ్మెంట్స్ లో కూడా న్యూట్రిషన్ అండ్ హెల్త్ సొల్యూషన్ యొక్క రెవెన్యూస్ లో అయితే ఏకంగా 36% డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళ న్యూట్రిషన్ అండ్ హెల్త్ సొల్యూషన్ బిజినెస్ యొక్క రెవెన్యూస్ లోని ఇంత ఇంపాక్ట్ కనపడడానికి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఎక్సెస్ ఇన్వెంటరీ ఉండడం అండ్ డిమాండ్ తగ్గడంతో పాటుగా యూరోప్ లో ప్రెసెంట్ ఉన్నటువంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్ వలన కూడా షార్ట్ టర్మ్ లో వీళ్ళ డిమాండ్ మీద ఇంపాక్ట్ పడుతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో జూబిలెంట్ ఇంగ్రేవియా నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుండడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ కమింగ్ టు మేక్ మనీ ఫైన్ క్యామ్ నెంబర్స్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 64%, ఎబిటాలో 79% అండ్ ప్యాట్ లో 95% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ 35% గా ఉన్నట్లయితే అవి ఈ క్వార్టర్ కి 32% కి తగ్గాయి. అండ్ ప్యాట్ మార్జిన్స్ ప్రీవియస్ క్వార్టర్ లో 20% గా ఉన్నట్లయితే అవి 16% కి తగ్గాయి. అండ్ ప్రీవియస్ గా వీళ్ళు క్యాపెక్స్ రిలేటెడ్ గా ఏవైతే అప్డేట్స్ రిలీజ్ చేశారో అవి ఏ స్టేజ్ లో ఉన్నాయి అండ్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ కమిషనింగ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్ గా మేక్ మనీ ఫైన్ కమ్ వాళ్ళ నెంబర్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ కనిపిస్తున్నా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడేసరికి ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ క్లీన్ సైన్సెస్ వాళ్ళ నెంబర్స్ ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 61.60%, ఎబిటాలో 41.84% అండ్ ప్యాట్ లో 26.95% గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 5.74%, ఎబిటాలో 6.75% అండ్ ప్యాట్ లో 8.02% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ నవీన్ ఫ్లోరైన్ వాళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 24% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. ఆపరేటింగ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 9% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 22% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉన్న ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ కనపడకపోవడానికి కారణం వీళ్ళ మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ వీళ్ళ వెండర్స్ రా మెటీరియల్ సరిగ్గా సప్లై చేయకపోవడం వలన వీళ్ళు ఆ రా మెటీరియల్ ని బయట నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది కదా, దాని వలన వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయిందని అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ కొన్ని సెగ్మెంట్స్ లోని సేల్స్ బుకింగ్స్ తగ్గాయని, ఇవి నెక్స్ట్ 2 to 3 quarters లోని బాగా పికప్ అవుతాయని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని అదర్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిపోయి ఇవి కూడా తగ్గుతాయని వీళ్ళు కామెంట్ చేశారు. అండ్ దీంతో పాటుగా ఎక్స్పోర్ట్ మార్కెట్ లో కూడా వీళ్ళకి మంచి డిమాండ్ కనపడుతుందని అండ్ అంతేకాకుండా 2 big ఫార్మా ఇన్నోవేటర్స్ వీళ్ళ ప్లాంట్స్ లోని ఆడిట్ కండక్ట్ చేశారని అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ ఎంక్వైరీస్ కూడా స్టార్ట్ అయినట్టుగా కామెంట్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ ఈ పాజిటివ్ కామెంటరీతోని వీళ్ళ రిజల్ట్స్ వీక్ గా ఉన్నా కూడా ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అంత ప్రెషర్ కనపడలేదు. నెక్స్ట్ మెట్రో బ్రాండ్స్ వాళ్ళు వాళ్ళ క్వార్టర్ 2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా మార్జిన్స్ లో గ్రోత్ కనపడుతుంది, బట్ కాకపోతే ప్యాట్ మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ అలాగే ప్యాట్ మార్జిన్స్ లోను సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు ఓవరాల్ గా 28 స్టోర్స్ ని యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ క్వార్టర్ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ పడడానికి రీజన్ ఆగస్ట్ సెప్టెంబర్ లోని ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ వలన ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయని, బట్ కమింగ్ క్వార్టర్స్ లోని వీళ్ళ ఓవరాల్ గ్రాస్ మార్జిన్స్ 50 to 57% నార్మలైజ్ లెవెల్స్ కి రీచ్ అవుతాయని వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈముద్ర వాళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 19.3% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 12% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 34.5%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 9.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 58% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 20% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు మార్జిన్స్, ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ఈముద్ర వాళ్ళు మంచి నెంబర్సే పోస్ట్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో ఈముద్ర స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని అనిల్ గారు అడుగుతున్నారు. ఆయన ఏమడుగుతున్నారంటే, థ్యాంక్ యూ మనీ పర్స్ టీమ్,
మోస్ట్ వెల్కమ్ అనిల్ గారు. ఆయన అడుగుతున్నటువంటి క్వశ్చన్, మై క్వశ్చన్ ఈజ్ విచ్ ఈస్ బెటర్ టు క్లియర్ డెట్ ఆర్ టు ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ అండ్ సమ్ ఫర్ డెట్ క్లియరెన్స్? అనిల్ గారు, ఇది కంప్లీట్లీ మీరు తీసుకున్నటువంటి డెట్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ పైన ఆధారపడి ఉంటుంది. లాంగ్ టర్మ్ లో ఎప్పుడైనా సరే ఈక్విటీస్ 12 to 15% ఇన్ బిట్వీన్ రిటర్న్స్ జనరేట్ చేస్తుంటాయి. అండ్ మీ దగ్గర ఉన్నటువంటి డెట్ కి ఇంట్రెస్ట్ రేట్ ఒకవేళ 10% కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే బెటర్ మీరు ఫస్ట్ డెట్ ని క్లియర్ చేసేయడమే బెటర్. అలా కాకుండా మీరు తీసుకున్నటువంటి డెట్ పైన ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉన్నాయి అండ్ మీరు ఆ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయగలం అనుకున్నట్లయితే మీరు అటువంటి కేసులోని డెట్ని ఈఎంఐ రూపంలో పే చేసుకుంటూ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది డిసిప్లైన్డ్గా ఇన్వెస్ట్ చేసుకోవడం అన్నది బెటర్. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, డెట్ని క్లియర్ చేయడం బెటరా లేదా డెట్ని క్లియర్ చేయకుండా ఆ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం బెటరా అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ యువర్ డెట్. సో ఒకసారి మీ డెట్ పైన ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ తీసుకోవడం బెటర్. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ డైలీ మనీ షోస్లో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.